ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము. అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం. ఇన్ ద టైమ్ ఆఫ్ మై ఫేవర్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ ఇన్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఐ విల్ హెల్ప్ యూ. ఐజియా చాప్టర్ 49 వర్స్ 8. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా కూడా మేము బాగున్నారని ఎంతగానో మీ కొరకై ప్రభు పాద సన్నిధిలో మీ యొక్క అవసరాలన్నీ కూడా తీరులాగున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు వాగ్దానం ఒక్కసారి మనం గమనిస్తే ప్రియులారా, మనం ఏ అవసరం నిమిత్తం దేవుని ప్రార్థిస్తామో దాన్ని ఖచ్చితంగా దేవుడు విని తన సమయంలో మనకు జవాబు అనుకరిస్తాను అని తెలియచేస్తున్నాడు. ఈనాడు నిత్యం మన జీవితంలో వచ్చే కష్టాలను బట్టి, శ్రమలను బట్టి మనం ఆ సమస్య తీరాలని కొన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థిస్తాము. కానీ దేవుడు ఏమీ సమాధానం ఇవ్వకపోతే ఇక నా దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు అని దేవునికి ప్రార్థించే వారిగా ఉండమండి. అందుకే ఈనాడు మన జీవితంలో ఏ కార్యాలు జరగటం లేదని చింతిస్తున్నాము. కొన్నిసార్లు ఈ పరిస్థితులను బట్టి దేవునికి ప్రార్థించే మనస్సు మనకు ఉండటం లేదు. కానీ ప్రియులారా, ఎవరైతే దేవుడు ఇచ్చేదాకా, ఆయన మనల్ని ఆదుకునేదాకా, మన అవసరాలు తీరేదాకా ఎంత మాత్రమో కూడా మనం దేవుని విడిచిపెట్టకుండా ఆయన పాద సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటామో ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. ఈ లోకంలో ప్రతి దానికి కూడా సమయం ఉంది ప్రియులారా. అలాగే నువ్వు ఎన్నో దినాలుగా కన్నీటితో చేస్తున్న ప్రార్థనను నీ దేవుడు తప్పక అనుకూల సమయంలో ఆలకించేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మంది అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు అసలు ఆలకిస్తున్నాడా? నా అక్కర ఏమిటో, ఎందుకు నేను బాధపడుతున్నానో నా దేవునికి అసలు తెలియదా? ఇంతగా నేను కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నానే, దేవుని సహాయం కోసం, ఆయన ఆదరణ కోసం కనిపెడుతున్నానే. మరి నేను ఎంతగా ప్రార్థించినా నా తప్పు లేకుండానే అందరూ కూడా నన్ను నిందిస్తున్నారే. నేను హృదయంలో ఎంతగా బాధను అనుభవిస్తున్నాను. నన్ను ఓదార్చేవాడే ఈనాడు నాకు కనపడటం లేదే. నేను ఏ పని చేసినా కూడా దానిలో ఏదో ఒక అపజయం ఎదురవుతూ ఉంది. నా అత్తింటి వారు, నా సొంత భర్త, నువ్వు అసలు ఏం తెచ్చావు, నీ వల్ల ఏం ఉపయోగం లేదని సూటిపోటి మాటల చేత అందరూ ఒక్కటే ఈనాడు నిన్ను ఎంతగానో హింసిస్తున్నారా? నేనేం పాపం చేశానని ఈనాడు నేను అనుభవించే బాధలు కేవలం నా తప్పు వల్లేనా జరుగుతున్నాయని సొంత వారి నన్ను దోషిగా చూస్తున్నారే. ఇలాంటి పరిస్థితులు నిత్యం నేను ఎదుర్కొంటుంటే నా దేవుడు అసలు నా మొర వింటున్నాడా అని ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో కదా. బహుశా ఈరోజు నీ బాధ ఏంటో అడిగేవారు, నిన్ను ఆదరించేవారే, నిన్ను ఓదార్చేవారే ఎవరూ కూడా నీకు లేరని బాధపడుతున్నావేమో కదా. కానీ నీ దేవుడు ఈనాడు దిక్కులేని దానివిగా నిస్సహాయ స్థితిలో ఉంటే బహుశా నీ భర్తే, నీ భార్య నిన్ను వదిలివేయవచ్చు, కానీ నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. నువ్వు మొర్ర పెట్టగానే నీకు ఉత్తరం ఇచ్చేవాడు. కానీ దేవునికి ఈనాడు నువ్వు ఇష్టమైన ప్రార్థన మొర పెడితే చాలు, నీ దగ్గర నుంచి అలాంటి ప్రార్థననే ఆ పరమ తండ్రి ఆశిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు హన్న దేవుని నమ్మింది, ఆయనకే ప్రార్థించే విశ్వాసురాలు. కానీ దేవుడు హన్నాకు పిల్లలు లేకుండా చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు తను ఆశించిన ప్రార్థనను హన్నా దగ్గర నుంచి వినలేదు కాబట్టి. ఎప్పుడైతే హన్నాకు పిల్లలు ఆలస్యం అవుతున్నారని హన్నా భారంతో కూడిన ప్రార్థన చేయటం అనేది మొదలుపెట్టిందో, తనకు కుమారుణ్ణి దేవునికి ఇస్తాను అని సమర్పించుకుంది. ఎప్పుడైతే హన్నా సమర్పణతో కూడిన ప్రార్థన చేసిందో, దేవుడు హన్నా యొక్క మొర విని తన సమయంలో ఆలకించి అడిగిన దానికంటే మరి శ్రేష్టమైన కుమారుణ్ణి ఆనాడు హన్నాకి ఆ పరమ తండ్రి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. తన సవతి మాటల చేత, ఇరుగు పొరుగు వారి మాటల చేత హన్నా దుఃఖిస్తున్నప్పుడు దేవుడు తనని ఆదరించాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు కూడా హన్నా వల్ల ఎప్పుడైతే భారంతో కూడిన, సమర్పణతో కూడిన ప్రార్థన చేస్తావో అప్పుడే నీ దేవుడు నీ మొర ఆలకించేవాడిగా ఉంటాడు. ఆయన ఎవరి ప్రార్థన నిరాకరింపక అందరికీ కూడా జవాబిచ్చేవాడిగా ఉన్నాడు.
కానీ నువ్వు ఈనాడు నీ పాపములను ఒప్పుకొని యథార్థతతో కన్నీటితో దేవునికి మొరపెడతావో నీ దేవుడు అలాంటి ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం అలక్ష్యం చేయడు ప్రియులారా. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నీ దేవునికి తెలుసు. కానీ నీ శ్రమలలో ఇంకా దేవుని ప్రేమను రుచి చూచి తెలుసుకోవాలని, అడిగిన దానికంటే నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని, దేవుడు తప్ప నేను ఎవరు కూడా ఆదరించరు అని నీకు తెలియాలని దేవుడు కొన్నిసార్లు ఉత్తరం ఇచ్చే విషయంలో ఆలస్యం చేస్తాడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇయ్యగల సమర్థుడు దేవుడే అని ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో వారి పట్ల ఆ పరమ తండ్రి తన కార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించేటప్పుడు ఇది ఇక జరగదులే అని సందేహం లేకుండా నమ్మకంతో ప్రార్థిస్తేనే దేవుడు నీ పట్ల తాను దాచి ఉంచిన మేలును నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఈరోజు అడిగింది బహుశా కొంచెమే కావచ్చు, కానీ దేవుడు బహుశ్రేష్టమైనది నిన్ను ఆనందపరిచేలాగా నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎవరైతే ఈ మాటల యందు విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నారో ప్రియులారా, దేవుడు ఈ రోజు నుంచి కూడా తన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతూ వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా కూడా రక్షణ దినమున నేను ఆదుకుంటానని కూడా ప్రామిస్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలో కాలాలను మార్చువాడు ఆ పరమతండ్రి. కాబట్టి నీకు ఏ సమయంలో ఇస్తే నీకు మంచిదో, ఒకవేళ వెంటనే నువ్వు అడిగినప్పుడు ఆ పరమతండ్రి నీ ప్రార్థనకు జవాబు ఇస్తే దానివల్ల ఏమైనా నీకు క్షేమం కాదు అని ఆ పరమతండ్రి మనకంటే ఎక్కువగా మన కొరకే ఆలోచించి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, సత్యసాక్షిగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మీరు మాకు దేవుడవుగా, మాకు ప్రభుడవుగా నేటి వరకు కూడా మాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. నిజముగానే తండ్రి, ఈనాడు మా పరిస్థితులను బట్టి దినదినం తండ్రి మేము చూస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైన లోకంలో అనేక కార్యాలను బట్టి ధైర్యం కోల్పోయే వారిగా ఉంచున్నాం తండ్రి. ఎన్నో నిందలు అవమానాలు గుండా వెళ్తూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ధైర్యం కోల్పోయిన స్థితిలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెంచుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, మా ప్రభుడవుగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో
కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా? వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియ బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులను కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని
కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలన దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.